సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతుంది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడిన పరిస్థితిని చూస్తున్నాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. మార్నింగ్ 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ ఇటు నల్గొండ జిల్లాలోనూ కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడిన పరిస్థితి. పోలీసులతో పార్టీ వర్గాలు ఘర్షణకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్లో దీనికి సంబంధించిన ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లా నార్కట్పల్లి ప్రాంతంలో కాంగ్రెస్ వర్గాలు డబ్బులు పంచుతున్నాయని ఆరోపిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ పైన కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నిరసనకు దిగారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు. ఇక్కడ ఎందుకు వచ్చారంటే, ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ, ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సారు పైన దాడి చేశారు. ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు. బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునేవారు కూడా ఎవరు కనబడతలేరు. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు. నాగట్పల్లి అయితే ఘోరంగా కనీసం 200 మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు. ఇంకో ఫోన్ లాక్కున్నారు. ఆడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు. మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయన పైన దాడి చేశారు. కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరువైనది. జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. ఇక్కడ ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు. ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు పంచుతున్నారు. పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు. ప్రతి పోలీసులకు ఇదే విధంగా జరుగుతూ ఉంది. పట్టించుకోవడం వల్ల నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. రైట్. అశోక్ సార్ పేరిట వరంగల్, నల్గొండ జిల్లాలో అందరికీ సుపరిచితుడైన అశోక్ ఈ రంగంలో అంటే ఎన్నికల ప్రస్థానంలో ప్రచార పర్వంలో చాలా ముందున్న పరిస్థితి కనిపించింది. అయితే అనూహ్యంగా ఇవాళ ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఆయన మీద కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడడం మనం చూస్తున్నాం. నార్కట్పల్లిలో ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు పంచుతున్నారని ఆయనకు సమాచారం రావడంతో ఆయన అక్కడికి వెళ్ళడం, ఆయన దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే తన మొబైల్ ఫోన్ను పగలగొట్టారని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు అక్కడ ఎట్లాంటి పరిస్థితి నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నల్గొండ ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా ఆయన నిరసన కొనసాగుతుందా, లేకపోతే అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? రైట్, కొద్దిసేపు క్రితమే అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ అక్కడ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితిని కూడా ఆరా తీయడం జరిగింది. మొదటగా ఎప్పుడైతే అశోక్ అక్కడికి వెళ్ళడం జరిగిందో, ఆ పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నార్కట్పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో అక్కడ డబ్బులు పంచుతున్నారన్న విషయం తెలుసుకొని కూడా అతను అక్కడ మొత్తం కూడా వారించబోయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా అశోక్ పై దాడికి దిగడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి అతనిపై కూడా చొక్కా చించి కూడా ఇతని ఫోన్ ని ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా మనం ఆ తొలి వెలుగు స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కూడా అక్కడే ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నా కానీ అక్కడ ఎవరైనా స్థానిక ఎస్ఐ కానీ పోలీసులు కానీ ఎవరు స్పందించకపోవడం, అదేవిధంగా మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారుల ప్రమేయంతో కూడా అడిషనల్ ఎస్పీ నల్గొండ నుంచి హుటాహుటిన నార్కట్పల్లి బయలుదేరడం జరిగింది. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కి సెక్యూరిటీగా ఒక కానిస్టేబుల్ ని కూడా కల్పించడం జరిగింది. పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు కూడా పోలీసులు తెలపడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితి సద్దుమణిగిందని చెప్పవచ్చు. అక్కడ నార్కట్పల్లి నుంచి కూడా పోలింగ్ సాధించడానికి వరంగల్ జిల్లా వైపు కొద్దిసేపు క్రితమే వరంగల్ వైపు కూడా బయలుదేరడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నాం పోటాపోటీగా ఈ ఎంపీ ఎన్నికలకు
ఎమ్మెల్యే ఎన్నికలకు ఏ విధమైన కూడా ఆ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా హోరాహోరీగా కనపడుతుంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూస్తున్నాం, ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గ్రాడ్యుయేట్లు కూడా ఓట్లు వేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితమే నార్కట్పల్లిలో మాత్రం కాస్త టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎప్పుడైతే అశోక్ అక్కడికి వెళ్ళి పోలింగ్ స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారో అక్కడ డబ్బులు పంచేదాన్ని చూసి అతను ఆందోళన చేయగా కూడా కార్యకర్తలు దాడి చేయడంతో ఒక్కసారిగా అతను పోలీస్ స్టేషన్ ముందు కూడా బైఠాయించి చాలాసేపు వరకు కూడా ఆందోళన చేసిన తర్వాత ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి కూడా ఆ గొడవను సద్దుమణించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, అదే విధంగా ఇక మీదట పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి దాడి జరగకుండా సెక్యూరిటీ కూడా కల్పిస్తున్నట్లు కూడా పోలీసులు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ గివింగ్ అప్డేట్స్. ఒకసారి మహబూబాబాద్ వెళదాం. మహబూబాబాద్లో పోలింగ్ బూత్ దగ్గరలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పి పోలీసులు అభ్యంతరం పెట్టడంతో అక్కడ కాంగ్రెస్ వర్గాలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొన్న పరిస్థితి తలెత్తింది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆయన మాట్లాడుకోవచ్చు గొడవ ఖచ్చితంగా గొడవ చెప్తాను మీరు కూడా రైట్, మహబూబాబాద్లో పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేయవద్దని పోలీసులు వారించడంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో ఘర్షణకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. వాగ్వాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్లకు సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అటు నల్గొండలోనూ ఇటు మహబూబాబాద్ జిల్లాలోనూ కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిన పరిస్థితి. నార్కట్పల్లిలో కాంగ్రెస్ వర్గాలు డబ్బులు పంచుతున్నాయన్న సమాచారం మేరకు స్వతంత్ర అభ్యర్థి అశోక్ అక్కడికి వెళ్లడంతో అక్కడ ఆయన మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఆయన పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడంతో ఆయనకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు. ఓవరాల్గా చూస్తే సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచార పర్వం కొనసాగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.